ఈ కథ చాలా పాత కథ అయినప్పటికీ మీకోసం సరికొత్తగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య మరియు లక్ష్మి అనే దంపతులు నివసించేవారు. వారికి ఒక గాడిద కూడా ఉంది. ఒకరోజు వారిద్దరూ గాడిదతో కలిసి మార్కెట్కి వెళుతున్నారు. మొదట వారిద్దరూ గాడిద పక్కనే నడుస్తున్నారు. అక్కడ కొంతమంది వారిని చూసి ఇలా అనుకుంటున్నారు, అయ్యో వీళ్ళెంత మూర్ఖులు, బలమైన గాడిద ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ నడుస్తున్నారు. రామయ్య ఇది విని లక్ష్మితో అన్నాడు, వాళ్ళు సరిగ్గానే అంటున్నారేమో, నీవు గాడిదపై కూర్చో అని అన్నాడు. అప్పుడు లక్ష్మి గాడిదపై కూర్చుంది. రామయ్య వారి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతసేపటికి ఇంకొంతమంది వారిని చూసి నవ్వుకుంటూ అనుకుంటున్నారు, ఈ భార్య ఎంత స్వార్థపరురాలు, తానేమో సౌఖ్యంగా కూర్చుంది, భర్తను మాత్రం నడిపిస్తుంది అని నవ్వుకుంటున్నారు. వారి మాటలు లక్ష్మికి బాధగా అనిపించి గాడిద మీద నుంచి దిగి అన్నది, ఇలా చేయడం మంచిది కాదు, ఇప్పుడు మీరు కూర్చోండి, నేను నడుస్తాను అని తన భర్తతో అన్నది. ఇప్పుడు రామయ్య గాడిదపై కూర్చున్నాడు. లక్ష్మి వారి పక్కనే నడుస్తుంది. మరో గ్రామం దాటుతుండగా కొందరు అన్నారు, ఈ భర్త ఎంత కఠినుడు, తానేమో దజ్జాగా గాడిదపై కూర్చున్నాడు, భార్యనేమో నడిపిస్తున్నాడు. రామయ్య మరియు లక్ష్మి ఒకరినొకరు చూసుకుంటున్నారు. వారికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. చివరికి ఇద్దరు గాడిదపై కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ గాడిదపై కూర్చుని వెళ్తున్నారు. తర్వాత మార్కెట్కు చేరుకునేసరికి అక్కడ ఉన్న మరికొంతమంది నవ్వుకుంటూ అంటున్నారు, పాపం గాడిద, ఇద్దరు గాడిదపై ఎక్కారు, వారి బరువుని ఎలా మోయగలుగుతుందో ఏమిటో అని నవ్వుకుంటున్నారు. ఇక రామయ్య లక్ష్మి గాడిద మీద నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈసారి మళ్ళీ ఎవరో అన్నారు, వీరు ఎంత మూర్ఖులు, గాడిద ఉంది కానీ ఎవ్వరూ దానిపై కూర్చోవడం లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడేసరికి వారిద్దరికీ విసుగు వచ్చింది. అప్పుడు రామయ్య నిట్టూర్పుతో తన భార్యతో అన్నాడు, మనమేం చేసినా ఈ జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వీరి మాటలు పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్దాం. తర్వాత వారు ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా తమదైన పద్ధతిలో సంతోషంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ కథలోని నీతి, ఇతరుల మాటలు విని కాదు, మనం సరైనదనుకున్న దారిలో నడవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.